విన్నావా నానా? ఒకవేళ నిన్ను అడిగినా నిన్ను ఎరగేస్తా నేను వెళ్ళిపోతానంట. నిన్ను కాదు అడగాల్సింది, మీరు వారిని అడగాల్సి. మీరు ఎవరు చెప్పాలి నీ గురించి? మా ఆవిడ ప్రార్థనేనండి. ఎవరు విన్నారా? ప్రార్థన లాగానే ఉంటుందండి. ప్రభువస్తే ఆమె వెళ్ళొద్దండి అని ఎవరు చెప్పాలి? నీ భర్త చెప్పాలి. అది సాక్ష్యం. అంటే నేను అన్నాను, నాకు 3 పిల్లలు, కూతురు, అల్లుడు, మనవరాళ్ళు. విన్నారా? 2 ఆడపిల్లలు అమ్మాయికి. వాళ్ళని అడగని వెళ్ళి, 2 కొడుకులు, వాళ్ళని అడగని వెళ్ళి, కోడళ్ళు వాళ్ళని అడగాలి. అప్పుడు ఆ డాడి వాక్యానికి సరిపోతాడు, ప్రభు వస్తే ఎత్తబడతాడు అని వాళ్ళ నోట నుండి వచ్చిందా? ధన్యుడి. దేవుని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లేకపోతే వాక్యం చెప్పడం పెద్ద గొప్పేముంది? పాట మాత్రం పెద్ద గొప్ప అనుకుంటున్నావు నువ్వు. సాక్ష్యం ఇవ్వటం, వచ్చిపోవటం, ఇచ్చిపోవటం అనుకుంటున్నావు భక్తి అంటే. కాదు, జీవితం. అది ఇంటిలోనూ, సంఘములోనూ, సమాజంలో చూపించాలా. దేవుని స్తోత్రం. రాబోతుంది, మహిమ మేఘం రాబోతుంది. మేఘం వలెను ఎగయి భూముల వలె ఎక్కడికి వెళ్ళాలి? గోళ్లకు చేరాలి. గూడంటే పరలోకం, అదే మన నివాస స్థలం. మన పౌర హక్కు ఇక్కడ లేదు, అంత పరలోకంలో ఉంది. ఇక్కడ లోకానికి మనం వెన్నోడు, పిచ్చోడు, చేతగాడు, చవటలో ఇంకా చెప్పాలంటే ఎందుకు? పనికిరాని వారు కాండిస్తున్నారు, ఉంపేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మన హక్కు ఇక్కడ లేదు, దేవునితో ఉంది. మహిమ మేఘం రాగాలి. అర్థమైపోతే దేవుని ఆ మేఘం ఎక్కగలిగించవా నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అయిపోతా. దాని కొరకు సిద్ధమాకే ఈ సభలన్నీ, భక్తుల ఆరాటం అంతా.